హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతానండి. సో ముందుగా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, అలాగే మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ కొత్త సంవత్సరం 2024 సందర్భంగా అంటే మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మనకి ఈ 2024లో ఇదే ఫస్ట్ వీడియో. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. ఎందుకంటే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక 2024 సంవత్సరంకి అయితే మనము అడుగు పెట్టేసామండి. అయితే ఈ 2024లో చాలా రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో కొత్త రూల్స్ వచ్చాయి. అట్లాగే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా, ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇంకా నేను ఆ వీడియోస్ అయితే చేయాలి. ఓకేనా, అయితే మనకి ఇక 2024 కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే కొంతమంది ఏంటంటే ఓకేనా, సో కొంతమంది మోసగాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్స్ కలిగి ఉన్న ఎవరైతే ఉన్నారో కస్టమర్స్, సో ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి, ఎందుకంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద బ్యాంకు, చాలామందికి అకౌంట్స్ ఉంటాయి కదా. అయితే దీన్ని బేస్ చేసుకుని కొంతమంది ఫ్రాడర్స్ అంటే మోసగాళ్ళు ఏంటంటే మోసం చేస్తున్నారు అన్నమాట కొన్ని విధాలుగా. అదేంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామందికి ఇలాంటి మెసేజ్ వచ్చేసే ఉంటుంది. డియర్ ఎస్బీఐ యూజర్స్ యునో అకౌంట్ అని చెప్పేసి విల్ బీ బ్లాక్డ్ టుడే ఇమీడియట్లీ అప్డేట్ యువర్ పాన్ కార్డ్ సెల్ఫ్ కేవైసీ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చారన్నమాట. ఓకేనా, యునో నెట్ బ్యాంకింగ్ క్లిక్ హియర్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. అయితే మనకి ఎస్బీఐ అనేది అంటే ఎస్బీఐ అకౌంట్ ఎవరికైతే ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఎవరికైతే ఉందో, సో ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఎవరికి కూడా బ్యాంకు ఎట్లాంటి మెసేజ్ అయితే పంపించలేదు. మీరు పాన్ అనేది అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంతకుముందు మనకి ఆధార్ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి కొన్ని మెసేజ్లు అయితే వచ్చాయి, చాలామందికి వచ్చాయి. అవన్నీ ఫేక్ మెసేజెస్ అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు ఏంటంటే మనకి పాన్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా, సెల్ఫ్ కేవైసీ ద్వారా మీరు యూనో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ లింక్ క్లిక్ చేసి మీరు చేసుకోవాలని చెప్పేసి ఇట్లా మనకి ఏంటంటే కొన్ని మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట. సో దీని మీద ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక అలర్ట్ అయితే ఇచ్చిందనమాట. ఓకేనా, సో వీళ్ళు రంగంలోకి దిగి సో దీన్ని అయితే ఒక అలర్ట్ అయితే ఇచ్చారు, ఇది ఫేక్ మెసేజ్ అని చెప్పేసి. మనకి ఎస్బీఐ అక్కడ ఎప్పుడు కూడా సో ఎవరికి ఎట్లాంటి మెసేజ్లు అయితే త్రూ చేయలేదు. ఓకేనా, మీరు అట్లాంటి లింక్స్ అయితే క్లిక్ చేయొద్దని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఖాతాదారులు చాలామంది ఉంటారు మన ఇండియాలో. అట్లాంటి వాళ్ళకి ఈ మెసేజ్ అనేది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీకు లేకపోయినా ఈ యొక్క అకౌంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉండే అవకాశం ఉంది కాబట్టి అయినంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా, చూశారు కదా, మీరు పాన్ కార్డు సెల్ఫ్ కేవైసీ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు, మీరు లింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు కనుక ఎట్లాంటి మెసేజ్ వస్తే కనుక దాన్ని స్కిప్ చేయండి లేదా డిలీట్ చేయండి. ఎట్లాంటి లింక్స్ అయితే మీరు క్లిక్ చేయొద్దు. ఓకేనా, ప్రాపర్గా తెలుసుకోకుండా ఏ విధమైన లింక్స్ అనేవి మీరు క్లిక్ చేయొద్దు. మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు మీ బ్రాంచ్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు అడిగితే చెప్తారు ఇట్లాంటి విషయాలన్నీ కూడాను. ఓకే, లేదనుకుంటే మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. సో ఇట్లాంటి విషయాల మీద నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీ అందరూ తెలిసే ఉంటుంది. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.